ఏబికేఎస్ కేఎస్ఎస్ మంగాదేవి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో బాతువా గ్రామ పెద్దలందరికీ, కళాకారులకు, కళాభిమానులకు, ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అలాగే నా తోటి కళాకారులకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మా గోవిందరావు గారికి, అలాగే చాలామంది పెద్దలందరూ ఉన్నారు, కొంతమంది పేర్లు తెలియదు అందరికి కూడా, అలాగే మా ప్రసాద్ మాస్టర్ గారికి, ఆయన పంతులు గారు హార్మోనియం వాయిద్యం, మాకు చాలా కలిసి నాటకాలు చాలా సంవత్సరాలుగా మేము కలిసి ఆడాము. అలాగే మన తోటి కళాకారిణి కుమారి గారికి, అలాగే పెద్దలందరికీ కూడా, అలాగే అందరికీ పేరు పేరున మర్చిపోతే నన్ను క్షమించండి. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను మంగాదేవని మీకు అందరికీ తెలుసు, నేను మాట్లాడతానని మీరు అందరూ చూస్తున్నారు అంటున్నారు. మేము వచ్చింది ఇప్పుడు ఇంతమంది కళాకారులు ఉన్నారు, కళాకారులు అందరికీ ఎన్నో సంఘాలు ఉన్నాయి. మన సంఘాలన్నీ కలిపి ఐక్యం అవ్వాలనే మా ఏపీకేఎస్ఎస్ ప్రయత్నం. ఇప్పుడు మీరు ఇంతమంది, ఇప్పుడు ఈ భజన కళాకారులు ఉన్నారు, ఇప్పుడు మీరు తప్పిటకుళ్ళు ఉన్నారు, ఇలాగే చాలామంది డప్పు కళాకారులు ఉన్నారు. మనం అందరం కళాకారులు అని తెలియాలంటే మనకు ఐడెంటిఫికేషన్ ఉండాలి కదా. ఇలా మన కళాకారులు అని మన ఊరు వరకే తెలుస్తుంది. అందరికీ తెలియాలంటే మనం గవర్నమెంట్ దృష్టిలో కూడా తెలియాలంటే మనకు ఒక ఐడెంటిటీ కార్డు కావాలి. కాబట్టి కళాకారులు గుర్తింపు కార్డు ముందు ముఖ్యంగా మనకు కావాలి. అయితే అన్ని సంఘాలు ఉన్నాయి, ఎవరేం చేస్తున్నారు, ఇప్పుడు ఏపీకేఎస్ఎస్ ఏం చేస్తుందని చాలామంది అనుకోవచ్చు. ముందు మేము పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాం. కళాకారులకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, కళాకారులు 40 సంవత్సరాలు దాటితే తర్వాత వాళ్ళు అంతగా కష్టపడలేరు, ప్రోగ్రామ్స్ కూడా చేయలేరు. కాబట్టి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, మాకు ఇన్ని ఉన్నాయండి ఇబ్బందులు, అవన్నీ పల్లా శ్రీనివాసరావు గారితో చెప్తే ఆయన ఒకటే మాట అన్నారు, ముందు మీరు కళాకారులు ఎంతమంది ఉన్నారని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న అడిగితే ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్పాలి? ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళాలి, ప్రతి ఒక్క పల్లెటూరుకి వెళ్ళాలి, ప్రతి ఒక్క మండలంకి వెళ్ళాలి, ఎంతమంది కళాకారులు ఉన్నారు, అన్ని కళలకు సంబంధించి ఎంతమంది కళాకారులు ఉన్నారు అన్నది మేము సేకరిస్తూ ఇలాంటి కళాకారులు గుర్తింపు కార్డులు ముందు చేయిస్తున్నాము. ఎందుకంటే ఎంతమంది ఉన్నారని సంఖ్య కోసం తెలియడం కోసం ఫస్ట్ ఇది చేస్తున్నాము. తర్వాత మన కళాకారులందరికీ రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన మనకు అన్నీ రావాలంటే ముందు మనం ఐక్యం అవ్వాలి, కళాకారులం అందరం ఒక్కటి అవ్వాలనేదే మా ఉద్దేశం. మా ఏపీకేఎస్ఎస్ కళాకారుల సంక్షేమం అందరూ బాగుండాలని ఒక దీనితో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా మా సంఘానికి మీ తోటి సహాయం చేస్తారని, అందరూ కూడా మాతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు అదే అంటే మేము ఒక సందర్భంలో సీఎం గారికి నేను స్వయంగా మా సంఘం తరపున వెళ్ళి, మా అధ్యక్షులు, నేను, మా టీం అంతా వెళ్ళి మేము సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చూశారు, అన్నీ చదివారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారితోనే మేము మాట్లాడాము, నేను ఇవన్నీ త్వరలో పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే చింతామణి నాటకం గురించి కూడా అందులో ప్రస్తావించాము. చింతామణి నాటకం 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి చింతామణి నాటకం గురించి కూడా చెప్పాము. ఆయన కూడా దానికి స్పందించి నేను అన్నిటికీ త్వరలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటానని ఆయన బాగా స్పందించారు. ఆయన కూడా ఇంకా ఇలాంటివి మంచి నిర్ణయాలు తీసుకుంటారని, మా కళాకారులందరినీ ఆయన ఆదుకుంటారని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా కళాకారుల ఆవేదన అర్థం చేసుకొని చింతామణి నాటకాన్ని దాన్ని ఎత్తివేస్తారని, ఆ నిషేధం ఎత్తివేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ మేడం. అలాగే మిత్రులారా, ఈ యొక్క కళ వేదిక మీదకు మంగాదేవి గారిని, ఉన్నత అధిరథ మహాశైలిని మనమైతే కిరాయి పరంగా తీసుకురాలేము. ఈ యొక్క కళామ తల్లి ఒడిలో వయసు పరంగా పెద్ద చిన్న కులమత భేదాలు, ధనిక పేద ఉన్నా, ఇందాక మంగాదేవి గారు అన్నట్లుగా అందరము మనమే. ఈ కళామ తల్లి సంస్కారం అన్నటువంటిది
అంత గొప్పది మిత్రులారా ఆవిడ. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి మన కుమారి గారు, వీళ్ళు మహిళలు కాదండి, ఒక మహా శక్తులు. ఈ శక్తి రూపంలో ఉన్నటువంటి మన కళారంగాన్ని ఈ 2 రాష్ట్రాల్లో అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎంతో శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి మహోత్తమైనటువంటి అతిరథ మహాశైలి వీళ్ళందరూ కూడా ఈ అవకాశం మనం ప్రోగ్రాం రూపంగా కాకుండా ఇలాగ వచ్చి మన గ్రామంలో ఈ రామ మందిరం వద్ద అందరూ కలిసినందుకు ఎంతో మనందరం కూడా ధన్యులు. లాస్ట్గా ఆవిడ నోటి వెంట కొన్ని పద్యాలు వినిపించవలసిందిగా మిత్రుల కోరిక మేరకు కోరుకుంటున్నాం. ఇంకెవరైనా అయ్యా సభలో నుంచి ఎవరైనా కళాకారులు రండి, మాట్లాడండి. ఒక 2 నిమిషాలు ముందుకు రా, మాట్లాడతావయ్యా. అలాగా పెద్దవాళ్ళకి అందరికీ కూడా నా ధన్యవాదాలు మనం చేస్తున్నాం. గురుగారు, మన ప్రశాంత్ పంతులు గారు, పిల్లడి నారాయణరావు గారు, శేఖ రామారావు గారు, మన అల్లం సిట్టి రామనబాబు గారు, తర్వాత మన శేఖ కొత్తపేట డిప్యూటీ చీఫ్ ఆయన, మనం అందరూ కలిసి కళాకారుల తాలూకా ఫలితం అనేది గీసేగడంలోనూ మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెడితే మన ఎమ్మెల్యే గారు నీలకంఠ నాయుడు గారు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి నాకు ఈ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత నేను కళారంగం చేస్తాను. ఇక్కడ మన జాడ గ్రామం ఆయన గురువు గారు తలపతి జగ్గరావు గురువు గారునే ఆయన చనిపోనరు. ఆయన చనిపోను కానించి ఆయన ఉన్న కానించి నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కానించి నేను తప్పిడుగులు పట్టుకొని ఏదో రకంగా ఎవరు దొరుకుతాలో కాలుష్యం చేయడం కానీ లేకపోతే ఎవరితో వెళ్ళడం కానీ ఇలా జరుగుతుంది. మరి ఇది గట్టించిపోయింది కాబట్టి మనకు మీటింగ్ కూడా అక్కడ లేదు. ఈ మీటింగ్ బాబు గురువు గారు ఉన్నారు, చూస్తాను కదా. ఈ ప్రసాద్ పంతులు గారు, ముల్లపేట రామచంద్ర గారు, మన పిన్నటి నారాయణ గారు, వీళ్ళందరూ పెట్టిన కళాకారులు తీపనే అంతవరకు అలా గతించిపోయి అంతవరకు నేను కాలుష్యం చేస్తాను. కళాకారుడు అంటే ఇది ఒకటి మన్నెల రాములు అంటాను. కానీ ఎలాగో 10 మందిలో మనం ఏదో అవకాశం తీసుకున్నాం కాబట్టి ఆ భగవంతుడు ఏదో మరి ఆఫీసులకు వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళా మీ కళారంగంలో ఉన్నది నీకు పెన్షన్ మాత్రం పెట్టడానికి అప్లికేషన్ లేదు. ఒకవేళ జాతి మార్పు అయిపోతే ఎస్సీఓలు అయితే చెప్పు, నీకు ఇప్పుడు చెప్తానంత అంటారు. మరి ఇప్పుడు ఎస్సీఓలు ఎలా పేరు పెట్టుకుంటామండి? మామూలు యాదవులు శ్రీకృష్ణుడి వల్ల, విష్ణు వల్ల, ఈశ్వరుడి వల్ల, బ్రహ్మ వల్ల, దేవునుడి వల్ల, దేవలోకం వల్ల. మా గొల్ల అంటే యాదవ వల్ల. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తాలూకా ఫలితం ఎటువంటిదో మా శ్రీకృష్ణుడి వల్ల అటువంటి వల్ల. అది చేతన ఏంటంటే మరి ఇప్పుడు మారు పేరు పెడితేనమ్మా అదే ఆంజనేయ స్వామి అన్నాడు, నా ఒక్క నా పిలుపు సమ్మతము లేకపోతే మారు పేరు పెట్టు, మళ్ళా పిలవాను పంటూ రావయ్యా నిన్ను పిలుస్తాను అంటే ఆ ఒక్క ఆంజనేయ స్వామిని ఆ మారు పేరు పెట్టి మళ్ళా పిలుస్తాను రావయ్యా పంట అని శ్రీరామదూతని ఆ ఒక్క ఆంజనేయ స్వామి అలా పిలుస్తాడట. అలాగంట ఆ మారు పేరు పెడితే మనకి ఎలా వచ్చు స్వామి? అది దయచేసి మీరు అందరూ కూడా నన్ను అభిమానిస్తే మరి ఇంతవరకు నేను నాకు 1 సంవత్సరం అటు ఇటు దగ్గరలోకి వచ్చింది. ఏంటి దగ్గరలోకి వచ్చి ఏంటి ఏజ్ అప్పుడు మనం వెళ్ళిపోతాడికి మనకి పెన్షన్ కొడతారా, పుట్టిస్తారా, లేకపోతే లేదని చెప్పేసి నేను అందరూ కూడా పెద్దవాళ్ళు కాక తిరిగాను. అది నేను వెళ్ళిపోతానంటే నవ్వుతారు. మరి ఇంకేటి వెళ్ళిపోలేదు, వేస్ట్ తక్కువ. రామా రామని నమ్మినానురా, శ్రీరామ రఘురామ కోదండ రామ, రామని నమ్మినానురా. చిక్కులు పెట్టుకు తీరా నా పక్కకు నిలుమరారా, నీ సక్కనైన నీ మోపములన్నీ ఒక్కసారి దయ చూపుము రామ, రామ నిన్నే నమ్మిరా. శ్రీరామ రఘురామ కోదండ రామ, రామ నిన్నే నమ్మిరా. తారిత జం తరితాం తజాం తరితాం తజాం తరిత తటియన తటియన రామ నిన్నే నమ్మిరా. శ్రీరామ రఘురామ కోదండ రామ, రామ నిన్నే నమ్మిరా.
ఆ ఒక్క శ్రీరామచంద్రుడు పల్లవ ఆ అయోధ్యలోని మహానుభావుడు శ్రీరామచంద్రుడు తెల్లవారులు పాడాలంటే రాముడి కథ పాడాలంటే ఈ కథలు పాడుతాం తప్పిడుగుల్లో దొమలు పిచ్చి ఏటి గెంతిని అంత గెంతులు లంచ్ కూడా బాగా పాడుతాడు అంటారు గెంతపోతే లంచ్ కూడా కడుపు పెంచినాడు గెంతలేడు అంటారు. వీళ్ళందరికీ కూడా పరమాత్ముడు దయ ఇచ్చినట్టు వాదము పరమాత్ముడు ఇచ్చినట్టు ఫలితం అనేది. అదే ఏది పంచుకున్నా ఏది పంచుకుని తప్పు పంచుకున్న ధనం పంచుకున్నా ఒక గురువు గారు ఏమన్నారంటే సరస్వతి దేవిని పంచుకున్నాడు ఎవడు కనబడలేదు. ఎవరు కనబడరు సరస్వతి మన ఊరు బెవరపాటు భారతం గురువు ఉండరు, మన కరుపు అప్పారావు గురువు గారు ఉండరు. వాళ్ళందరూ కూడా నశించిపోరు కాబట్టి ఎక్కడికి కళాలను వాళ్ళు తిరిగి పెద్దల దృష్టిలో తెస్తామని ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా చిన్నదో పెద్దదో భగవంతుడి గారు చాలా దేవరం. థ్యాంక్ యూ. మెండేన రాములు గారు బాగా స్పీచ్ ఇచ్చారు, వారికి నమస్కారాలు. ఏం పేరు? మెండేన రాములు. మల్లెల రాము, మన్నేన రాము. చీకటి సంబరాలు బాగా అయినట్టు ఉన్నాయి ఈ సంవత్సరం. అదే అంటాను రామేంద్ర సంబరాలు బాగా ఫలించే. ఓకే. మరి ఇటువంటి మంచి కళాకారులు ఉన్నారు. అయితే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఏరియాలో మంచి రాష్ట్ర కళాకారుడు పెద్ద నటుడు ఒకరు ఉన్నారు, ముల్లపూడి రామచంద్రరావు గారు. ఆయన కూడా ఇక్కడ కళా సంఘం ఆధ్వర్యంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి కళాకారులు ఆయనను. మరి ఇవి లేదు అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయి ఉండవచ్చు. ఆయనకు కూడా మా ఏపీకేఎస్ఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటి కార్యక్రమం మదనాపురంలో పెట్టేటప్పుడు ఊర్జి మండలంలో ఆయన విచ్చేశారు. మరి ఏపీకేఎస్ఎస్ భావజాలంతో అటువంటి పెద్ద కళాకారులు కూడా కలిసి రావాలని, ఆయన కూడా పద్య కళాకారుడుగా చాలామంది కళాకారులతో సత్సంబంధం ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి. ఆయన లాంటి వాడు మనలాంటి కళాకారులందరికీ సహకరిస్తే మరి కొంత ముందుకు పోవడానికి మంచి ఆస్కారం దొరుకుతుంది. కాబట్టి ఆయన కూడా మరి ఆయన కళా సంఘాలు కూడా మరి మీ భజన కళా సంఘాలతో మమేకమై ఈ రాష్ట్ర కళ ఏపీకేఎస్ సంఘంతో మరి మిళితం అవ్వాలని, ఆయన కూడా కలిసి రావాలని మనందరూ తరపున మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు మన కళాకారుడు మాట్లాడతారు. క్లుప్తంగా మాట్లాడినా. సభాయ నమః. మనం అందరం కళాకార సంఘ సభ్యులం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అధిపతులు, అనాథులు, శిక్షులు, భిక్షులు, మోక్షులు అందరూ కూడా కళాకారులే. భిక్షులు అంటే మనం తక్కువ అంచనా వేయకూడదు. రామ 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 అనుకుంటూ వీధులంబడ వెళ్ళిపోతుంటే ఆ గాత్రం రాను 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 వేనుగా మారుతుంది. అలాగే శిక్షులు, మనం ఎప్పుడు వాడు చెడ్డపని చేస్తున్నాడని ప్రతి ఒక్కరు హింసిస్తాం. శిక్షించబడుతుంటాడు. శిక్షించబడుతున్న ఆయన బాబు అరే ఒరే అనే కేకలు ఉన్నాయే వాడి గాత్రం అబ్బో మహా విజృంభణానికి వెళ్ళిపోతుంది. అట్లాంటి గాత్రం మనం సంపాదించలేం. అవన్నీ కూడా కళారంగంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రభావాలుగానే మనం మలుచుకోవాలి. నేను మన ప్రక్కనే ఉన్నటువంటి జాడ గ్రామంలో ఉంటున్నాను. కొత్తపేట గ్రామంలో భజన బృందానికి గురువుగా నేను వచ్చింది. అక్కడే నేను చాలా కాలం నా జీవనోపాధిని జరుపుకున్నాను. తదనంతరం సానుకూలంగా భగవంతుడు నాకు గృహాన్ని అవకాశం చేసినందువల్ల గ్రామంలో అందరూ ఆమోదించినందువల్ల జాడలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాం. ఆయన నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఇందాక మన ఈయన గారు పేరు నాకు గోవిందరావు గారి తాలూకా విషయం నాకు పూర్తిగా తెలియదు. కానీ గ్రామ సంక్షేమమే కాకుండా యావత్తు కళాకార సంక్షేమానికి కావలసినటువంటి ఆయన పడ్డ కృషిని మనం అందరం కూడా ఆనందించాలి, ఆహ్లాదపరచాలి ఆయన్ని. ఎందుకంటే ఆయన మీకు మేము గుర్తింపు కార్డు ఇస్తున్నాము అని చెప్పి వచ్చారు. మనం దాన్ని బాబు మాకు కావాలండి నేను కళాకారుడినేనండి అన్న భావన ఆయన ముందుకు వచ్చి చెబితేనే మనకు అర్థమవుతుంది. అలా చెప్పడానికి కావలసినటువంటి ధైర్యం కూడా మనలో ఎంతో కొంత కళా నైపుణ్యం ఉంటే కానీ రాదు. ముందే అనుకునేటప్పుడు ధైర్యంగా వచ్చి అడగండి అని ఆయన చెప్పారు.
మరి అట్లాంటి విషయంలో అందరము కూడా కళ వేదన అన్నది ఆవేదనగా మారుతుంది. కళా వేదనం కావాలనే కోరిక అది రాను రాను ఆవేదనంగా మారుతుంది. ఎప్పుడు? శక్తి సామర్థ్యాలు సన్నబడి ఉడికినప్పుడు. అప్పుడు దానికి కావలసినటువంటి సహాయాన్ని ప్రతి ఒక్కరూ కోరుతాం. ఇందులో ఎవరికి వద్దన్న మాట అయితే రాకూడదు. నాకేమండి, మా పిల్లలు ఉన్నారు. పిల్లలు నీకు ఎంతవరకు నీ కళ, నీ నైపుణ్యం, నీ చాకచక్యమే నువ్వు చూసుకోవాలి. అలా చేయగలిగినటువంటి క్రియ కోసం మనకి సహకారాన్ని అందించడానికి మంగాదేవి గారే కానివ్వండి, తదితరమైనటువంటి ఉత్తేజమైన కళాకారులే అవ్వచ్చండి. అందరూ కూడా మీ పక్షాన మేము ఉన్నామని మనకి ధైర్యాన్ని వహించి చేయూత పెరుగుతుంది. ఈ చేయూతని మనం అందరం వినియోగించుకుంటామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పుట్టింది లగాయత్తు భజన కార్యక్రమంలోనే ఉన్నవాడిని. అయినా ఆ కార్యక్రమాన్ని ఎంతవరకు ఆ రాత్రి వరకే ఉన్న బాధ మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఆ తరువాత దాని విలువ ఏం చెప్తేనే మనకు అర్థమైంది. దాన్ని మనం వాడుకోవాలి అనుకుంటే స్వామి చెప్పినట్లు, మన డిఎం రాము గారు చెప్పినట్లు, మన ప్రెసిడెంట్ గారు కూడా సరైన సమాధానం మనకి ఇచ్చారండి. ఆ అన్ని మాటలు కూడా మనం అవగాహన చేసుకొని మన కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకొని మీ పుణ్యమా అంటూ మాకు చేయూతవ్వడం అన్నది మా అందరి తరఫున మీకు ధన్యవాదాలండి అని ఈ విధంగా చెబుతూ సంఘాన్ని గౌరవిస్తూ మనం అందరికీ కూడా విలాసంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే బాధ్యతను వహిస్తారని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు కోలాకి వెంకటరమణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఈ వేదిక మీద ఉన్న కళాకారులకు, పెద్దలకు, ఇతర గ్రామాల నుంచి, మండలాల నుంచి వచ్చిన భజన కళాకారులకు, అలాగే కళా పోషకులకు అందరకు నేను భజన బృందం అంటే ఈ ఊర్లోనే ఇది భజన బృందం ఉంది అనేసి అనుకోకూడదు అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ దీనికోసం ప్రత్యేకించి భజన బృందాల గురించి ప్రత్యేకించి ఒక యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసి ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి ఒక పాట నేను పెడుతున్నాను యూట్యూబ్ ఛానల్ ద్వారా. నా యూట్యూబ్ ఛానల్ శ్రీ నటరాజేశ్వర భక్తి ఛానల్ బాతువా. అది నేను 6 మాసాల క్రితం నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం చేయడమే కాదు, మన ఛానల్ చూసి, మన భజనలు చూసి చాలామంది ఆయా గ్రామాల్లోన, ఆయా మందిరాల్లోన ఈ భజనలు కొనసాగించాలని ఒక దృఢ సంకల్పంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. అందులో భాగంగానే మన విజయశేఖర స్వామీజీ గారు ఈ భజన కళాకారుల కోసం ఫస్ట్ టైం మనకి ఆర్సీలో రావడం జరిగింది. ఒక 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే మేము జాయిన్ అయ్యాం. అక్కడ ఒక మాట అన్నారు, నేను భజన కళాకారుల కోసం, భజనల కోసం, ఇతర కళాకారుల కోసం, చెక్క భజనలు అవనివ్వండి, కోలాటం అవనండి, ఈ మాలాధారణ వేసిన గురువులకు కానివ్వండి, వీళ్ళందరి కోసం, మీకోసం నేను పోరాడుతున్నాను, నా కోసం నేను నిలబడి మీరు ఇప్పుడు చెప్తే ఒక 2 నిమిషం ఒక మాట అన్నారు. అంటే అప్పుడు నాకు అనిపించింది, భజనలకేమో మంచి రోజులు వచ్చాయి, కళాకారులకేమో మంచి రోజులు వచ్చాయి, సరే ఇతను చెప్పి మరి ఈ మాటలు పెట్టి మనం ఫాలో అవుదాం అనేసి నేను 3 సంవత్సరాలు పెట్టి నేను కంటిన్యూ చేస్తాను మన విజయశేఖర స్వామీజీ గారు ఆ గ్రూప్లో. అయితే ఇక్కడ పర్వాలేదు, మనకు ఒక దన్ను వచ్చింది. అలాగే ఇంకో మాట అన్నారు అతను, భజన కళాకారులకు నెలకి 10,000 రూపాయలు ఇవ్వాలనేసి టీటీడీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదన చేస్తాం. డోలకిస్ట్కి, హార్మోనిస్ట్కి, గురువుకి, వీళ్ళు 3 ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు కానించో ఆల డోలకులు ఆలు కొనుక్కొని, ఆల హార్మోన్లు ఆలు కొనుక్కొని, ఆల మైకులు ఆలు కొనుక్కొని ఏదో చేసుకుని వెళ్ళిపోవడమే ఇచ్చిన దాత ఎవరూ కనిపించట్లేదు. ఈ భజన బృందాలు అందుకే వెనకబడిపోయాయి. అందుకే ఈ సందర్భంగా నేను చెప్పవలసింది ఏంటంటే, మన విజయశేఖర స్వామీజీ గారు మనకి మే 2వ తేదీన దీనికోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పెద్ద ర్యాలీగా మన ప్రభుత్వానికి మనం ఏటో చూపించాలనేసి ఈరోజు మాకు పిలుపునివ్వడం జరిగింది.
ఆ రోజు మన గ్రూప్ సభ్యులు అన్నమయ్య గ్రూప్ సభ్యులే మీరు అందరూ, అవునా కాదా? నేను మెసేజ్ పెట్టి నేను పెడితే కదా వచ్చారు అందరూ. మన గ్రూప్ సభ్యులు అందరం కూడా ఆ రోజు మనం మే 5వ నెల 2వ తారీఖుని కంపల్సరీగా తిరుపతి వెళ్ళి మన కళాకారుల తాలూకి మన భజన కళాకారులు కానీ, అలాగే మాలాధారణ వేసిన గురువులు కానీ, అలాగే కోలాటం కానీ, దెప్పడుగులు కానీ, ఇతర ఏమున్నా సరే వీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరి ఏపీకేఎస్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, ఈ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి వాసుదేవరావు గారు మాట్లాడతారు. ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఆయన ఒక మంచి డైరెక్టరు, మంచి రచయిత. ఆయన ఉన్న గ్రామం మేరంగిలో ప్రతి సంవత్సరం సాంఘిక నాటక పరిషత్తు నిర్వహిస్తుంటారు. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఎంతోమంది కళాకారులకు ఆయన ఆదర్శనీయులు. ఆయన ఈ ఏపీకేఎస్ఎస్ సంస్థను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏపీకేఎస్ ద్వారా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టారో ఆయన మీ అందరికీ క్లుప్తంగా చెప్తూ ఆయన యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియపరచవలసిందిగా ఈ సభ తరఫున మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. ఈ మైక్ ప్యాకేజ్ చెప్పారు. సభకు నమస్కారం. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ గ్రామ సర్పంచ్ దబ్బాడ ఆదినారాయణ గారు, అలాగే ఎక్స్ సర్పంచ్ పల్లెడ సన్యాసరావు గారు, ఎంపీటీసీ బూటు అప్పారావు గారు, బ్రహ్మశ్రీ కాళాబొత్తుల చంద్రరావు ఆచార్యులు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిఎం రాము గారు, గౌరవ అధ్యక్షులు వారు, డి నాగేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు, బసవరాజు మాస్టారు మండల కన్వీనర్ గారు, అలాగే ఇంకా ఇతర పెద్దలు, మా ఏపీకేఎస్ఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు, మాకందరికీ స్ఫూర్తి ప్రదాత, మా బిడ్డలాంటి మంగాదేవి గారు, మీరందరూ ఎంతో అభిమానించినటువంటి ఒక ప్రముఖ నటీమణి. మన ఆంధ్ర రాష్ట్రమే గర్వించదగ్గ నటీమణి. పురుష పాత్రలకి పేటెంట్గా ఉన్నటువంటి మంగాదేవి గారు పద్యాలు కూడా మీరు లాస్ట్లో వింటారు. అలాగే అమ్మ కుమారి గారు పద్యం నేను మదనాపురంలో విన్నాను. చాలా చక్కనైన ఆలాపన, అభినయము, భావయుక్తంగా పద్య పఠనం, చాలా అద్భుతమైనటువంటి నటీమణి. మరి ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. మీలో చాలామంది మహా భజన కళాకారులు, వివిధ రంగాలకు చెందినటువంటి కళాకారులు, అందరికీ వందనాలు. నిజానికి ఈ గ్రామం వినడమే కానీ ఎప్పుడు రాలేదు. ఈ విధంగా వచ్చే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామ సంస్కారం, గౌరవ మర్యాదలు రాగానే ఇక్కడ సభలో కూడా చాలా చక్కగా మీరందరూ మాట్లాడగలరు అని అర్థమవుతుంది మాకు. మీరందరూ చాలాసేపు మాట్లాడగలరు. మీకు అందరికీ కళల గురించి బాగా తెలుసు అని మన రాము గారు, సర్పంచ్ గారు మొదలైన పెద్దలు మాటల్లో మాకు అర్థమైంది. కానీ మేమేదో చెప్తామని గనక అది వినాలని మీరు తగ్గారు అని కూడా మాకు అర్థమవుతుంది. ఇక్కడ మేమేదో చెప్తున్నాం కాబట్టి మీ అందరికంటే మేము తెలిసిన వాళ్ళం ఏమీ కాదు అని మాకు తెలుసు. అయితే మేము వచ్చిన పని మీకు చెప్పాలి. సరే, భజన కళాకారులకి ఐడెంటిటీ కార్డు మా సంఘం ద్వారా, మా భాస్కర్రావు గారి ద్వారా జరిపించుకున్నాం. అవి పంపిణీ చేస్తాం. దానికోసం అయితే ఎవరో ఒకరిద్దరు వచ్చి ఆ కార్డులు మీకు ఇచ్చేసేవచ్చు.
అది కాదు, అది మాత్రమే కాదు. ఈ సందర్భంగా మనమందరం ఆత్మీయ సమ్మేళనం కళాకారులు ఎంత కలుసుకుంటే అంత మంచిది. ఒక కుటుంబం సంక్రాంతికి అందరం వస్తాం, ఎందుకంటే ఆ నెపం మీద మన పెద్దలకి దండం పెట్టుకోవడంతో పాటుగా మనం అందరం ఉంటున్నాం. అవకాశం వచ్చినప్పుడంతా మనం అందరం కలియాలి. కళాకారులు అందరూ ఒక్కటే. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు అవుతారు, నైపుణ్యం పొందుతారు. ఒకరు పద్యంలో పఠనంలో గొప్పగా ఉంటే, ఇంకొకరు వచనం పలకడంలో గొప్పగా ఉంటారు, ఇంకొకరు నృత్యం చేయడంలో గొప్పగా ఉంటారు, ఇంకొకరు సంగీతంలో అద్భుతమైన సంగీతాన్ని హార్మోనియం ద్వారా ఇతర మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అందిస్తుంటారు. ఒకరు పాట పాడడంలో చాలా ఘంటసాలకి మించినటువంటి గాయకులు ఎంతోమంది మనలో ఉంటారు. ఇలా 64 కళల్లో కూడా ఆరితేరినటువంటి వారిని మనం గుర్తించుకొని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మన పెద్దలు సర్పంచ్ గారు మొదటే చెప్పారు, మన కళలు అంతరించిపోతున్నాయి. నిజమే, పూర్వంలాగా మనకు లేదు. ఇప్పుడు మనం సాయంకాలం అయ్యేసరికి టీవీలకి అతుక్కుంటున్నాం కదా, ముఖ్యంగా మహిళలు మనం కూడా. పోనీ ఆ టీవీల్లో ఏమైనా జ్ఞానం వస్తుందంటే ఉన్న జ్ఞానం పోయే విధంగానే ఆ టీవీ కార్యక్రమాలు ఉంటాయి. పోనీ రాజకీయంగా తెలుసుకుందామంటే రాజకీయం మీద అసహ్యం పుట్టే విధంగా ఆ వార్తలు వస్తున్నాయి. ఏ విధంగా చూసినా టీవీ లేకుండా బతకలేని పరిస్థితి కూడా మనకు వచ్చింది. ఈ సెల్ ఫోన్ మీద కూడా మనం పూర్తిగా ఆధారపడిపోయాం. ఇది లేకుండా మనం ఒక క్షణం బ్రతకలేని విధంగా మారిపోయాము. ఈ విధంగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అంతరించిపోయి అడుగంటిపోయి యాంత్రికమైనటువంటి జీవనానికి మనం వచ్చేసాం. అయినా ఇంకా భజన బృందాలు ఉన్నాయంటే అది మన సంస్కృతికి పునాదులు. భజన అనేటువంటిది మన సంస్కృతి. మన సర్వ కళలకి ఆది కళ భజన. ఏ కార్యక్రమం అయినా ప్రార్థనతో భజనతోనే మనం ప్రారంభించుకోం. ఏ కళారంగమైనా, ఏ సభ అయినా, ఏ నాటకమైనా, ఏదైనా. కనుక ఆ కళాకారుల సమావేశానికి రావడం మాకు మరీ ఆనందంగా ఉంది. మీరు కళలకి పుట్టినిల్లు కాబట్టి. ఇంకా మీకు ఏపీకేఎస్ఎస్ని కూడా ఒక 5 నిమిషాల్లో పరిచయం చేస్తాను. ఏపీకేఎస్ఎస్ అనేటువంటిది ఏ అంటే అఖిల, పి అంటే ప్రజ, ఏపీకే అంటే కళాకారుల, ఒక ఎస్ అంటే సంక్షేమం, ఒక ఎస్ అంటే సంఘం. ఏపీకేఎస్ఎస్ అంటే అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం. ఇలాగే ఎందుకు పెట్టుకున్నాం? అఖిల ప్రజా కళాకారుల సంఘం అని పెట్టుకోవచ్చు. అసలు అఖిల ప్రజా అని ఎందుకు పెట్టుకున్నాం? కళాకారుల సంక్షేమ సంఘం అని పెట్టుకోవచ్చు, లేదా కళాకారుల సంఘం అని పెట్టుకోవచ్చు. ఇలా అనేక విధాలుగా ఆలోచించి మొదట మేము ఏమనుకున్నామంటే, మనకి ప్రతి గ్రామాన ఇక్కడ మన అన్నమయ్య సంఘం ఈ భజన బృందంలాగే ప్రతి గ్రామంలో కూడా కనీసం ఒక సంఘమైనా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో 2-3 సంఘాలు ఉన్నాయి, మరి పెద్ద గ్రామాల్లో ఇంకా ఎక్కువ సంఘాలు ఉన్నాయి. ప్రతి మండలంలో ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ విధంగా చూసుకుంటే కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. ఒక సంఘానికి సంబంధం లేదు. ఆ సంఘంలో కూడా ఐకమత్యం లేదు, ఒక సంఘంలో కూడా ఐకమత్యం లేదు, ఒక ప్రజాస్వామిక పద్ధతులు లేవు. అవి వేరే విషయం. కానీ అందరు కళాకారులు ఒకటిగా లేరు. ఈ ప్రతి ఇతర వృత్తి సంఘాలన్నిటికీ రాష్ట్ర స్థాయిలో సంఘాలు ఉన్నాయి, రైతులకు కూడా ఉన్నాయి, ఉపాధ్యాయులకు ఉన్నాయి, విద్యార్థులకు ఉన్నాయి, కార్మికులకు ఉన్నాయి, ఉద్యోగస్తులకు ఉన్నాయి. ఇక రాష్ట్ర స్థాయి కళా సంఘం లేనిది ఒక కళాకారులకే. అందుకే మన కరోనా వచ్చినప్పుడు అన్ని వర్గాల వారికి సహకరించింది గవర్నమెంట్, ఒక కళాకారులకు తప్ప. కళాకారుడికి కనీసం పెన్షన్ కూడా ఆ కరోనా టైంలో ఇవ్వలేదు.
డప్పు కళాకారులకి, చెప్పు కళాకారులకి, వీళ్ళు వాళ్ళని కాకుండా పేరు పేరున అందరికీ బొట్టు పెట్టి అనేక విధాలుగా సహకరించారు. కానీ కళాకారులు అంటే వాళ్ళకి పడక కాదు, అడగకపోతే ఇచ్చే పరిస్థితి అమ్మకు కూడా లేదు. అడగందే అమ్మ కూడా పెట్టదనే సామెత మనకి అందరం వింటాం. అదే పరిస్థితి మన కళాకారులకు వచ్చింది. ఎవరు అడుగుతారు? మనకంటూ ఒక సంఘం రాష్ట్రంలో ఉంటే అసలు కరోనా అనేక విషయాలు మనకు నేర్పింది. హరిగారు రండి. కరోనా అనేక విషయాలు మనకు నేర్పింది. పరిశుభ్రత నేర్పింది. అన్నం తినే ముందు శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కోమని చెప్పింది. మరి షేక్ హ్యాండ్స్ అనే సంస్కృతి మనది కాదని చెప్పింది. నమస్కారం పెట్టమని చెప్పింది ఎవరికైనా. అలాగే సంఘాలు కూడా పెట్టుకోమని చెప్పింది, ముఖ్యంగా మన కళాకారులకి. మనకి అసలు ఏ విధమైన సహకారం ప్రభుత్వం నుంచి రాకపోవడానికి కారణం సంఘం లేకపోవడం అనేటువంటిది కరోనాలో మనకు అర్థమైన తర్వాత 1922లో ఏపీ కళాకారుల సంక్షేమ సంఘం పెట్టాం. 2022లో కరోనా పోయింది. అప్పటికి ఈ కరోనాలో మేము కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పడి అందరం కలిసి ఒక సంఘాన్ని, అది చాలా కష్టం అని చెప్పారు. అది నడపడం మీ తరం కాదన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరంలోకి వచ్చాము. అటు రాయలసీమ నుండి ఇటు ఉత్తరాంధ్ర వరకు 16 జిల్లాల్లో సభ్యత్వాన్ని చేసుకొని వచ్చాము. ఎక్కడ జిల్లా కమిటీని పెట్టలేదు. ఎందుకంటే జిల్లా అంతా సభ్యత్వం అయిన తర్వాత జిల్లా కమిటీ పెడదాం. ఒక 20 మందో 30 మందో మనకు ఆ జిల్లాలో ఉన్నంత మాత్రాన అది జిల్లా సంఘం పెట్టడం కరెక్ట్ కాదు అని అనుకున్నాం. అలాగే ఈ సంఘంలో ఎవరు ఉండాలి? అన్ని రంగాల కళాకారులు ఉండాలి. పద్యనాటక కళాకారుల సంఘం ఒకటి ఉంది, రంగస్థల కళాకారుల సంఘం ఉంది, భజన కళాకారుల సంఘం ఉంది. ఇందులో భాగంగా మన మంగాదేవి గారు చెప్పినట్టుగా పల్లా శ్రీనివాసరావు గారిని కలిసాం, చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. వారి నుంచి హామీలు పొందాము. వాళ్ళు మనకు ఒకటే చెప్పారు, మన సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో మాకు ఇవ్వండి, ఏ ఏ రంగాలకు సంబంధించిన కళాకారులు ఉన్నారో మాకు ఇవ్వండి అని చెప్పారు. అప్పటి నుంచి ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పుడు జిల్లా కమిటీలు నిర్మాణం అవుతుంది. ఇది 1000 మంది సుమారుగా అయింది కనుక ఇక ఈ జిల్లాలో కమిటీని పూర్తి చేస్తాం. అటు ఇచ్చాపురం నుండి ఇటు రాజాం, జీసగడం వరకు, శ్రీకాకుళం వరకు ఈ జిల్లా అంతా కూడా ఆల్మోస్ట్ అటు వీరఘట్టం వరకు. వీరఘట్టం నుండి ఇప్పుడు వచ్చారు గోవిందమ్మ గారు, వీళ్ళు వచ్చారు, హరి గారు, వీళ్ళు. కనుక మొత్తం అన్నీ మన గోవిందరావు గారు చెప్పినట్లుగా 6వ సభ ఇది ఈ జిల్లాలో. ఈ ఒక్క జిల్లాలోనే 6 సభలు పెట్టాము. ఇది అయిన తర్వాత ఇక్కడ నుంచి పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, ముందు ఉత్తరాంధ్రాన్ని కంప్లీట్ చేసుకొని ఇతర జిల్లాలో వెళ్ళాలనేటువంటిది మా అంచనా మిత్రులారా. ఇక కళలు కేవలం మన హక్కుల కోసమైనా, కళాకారుడు పని అదేనా? మనం ఏదో ఒకటి తీసుకోవడమేనా మన పని? మనం ఈ దేశ పౌరులు. కళాకారుల కంటే ముందు మనం ఈ దేశంలో పౌరులు. ఈ ప్రభుత్వం ఎవరిది? మనదే, ప్రజాప్రభుత్వం. మనం ప్రజలం. అంటే మా ప్రజలు వేరు, పౌరులు వేరు, అది వేరే సంగతి. బాధ్యత గల పౌరులు. మనకి ఈ దేశం ఉత్పత్తిలో భాగం ఉండాలి. ఈ దేశం అభివృద్ధిలో కూడా మనకి భాగం ఉండాలి. ఆ విధంగా అందుకోసం ఈ సంఘానికి ఒక నినాదం పెట్టుకున్నాం. కళాకారుల సంక్షేమం, సామాజిక చైతన్యం మన లక్ష్యాలు. కళాకారుల సంక్షేమాన్ని కట్టుబడుతూనే, సంక్షేమం అంటే చెప్పాం, పేదరికంలో ఉన్న కళాకారులకి ఆర్థిక భృతి, మామూలు పెన్షన్ కాకుండా కళాకారునికి ప్రత్యేకమైన పెన్షన్. అది ఒక 1000 రూపాయలైనా ఎక్కువ చేయాలి. మామూలు వృద్ధాప్య పెన్షన్ కంటే కళాకారునికి ఒక ప్రత్యేకత ఉండాలి
ఆ విధంగా ఒక గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా 60 కాదు 40 సంవత్సరాలు వచ్చేసరికి ఇందాక మంగాదేవి గారు చెప్పినట్టుగా కళాకారులు ఆ పేదరికం వల్ల ఆ రాత్రులు నిద్ర లేకుండా ప్రదర్శనలు ఇవ్వడం వలన వేగం ఆరోగ్యం చెడిపోతుంది కనుక 40 నుండే ఇవ్వాలని అడుగుతున్నాం. కనీసం 50 సంవత్సరాలకైనా అది మార్చి పెన్షన్ ఇవ్వాలి. ఇటువంటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి. ఇటువంటి డిమాండ్స్తో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది, ఒక 20 డిమాండ్స్తో. అవి మనం సాధించుకుంటూనే రెండో పక్క మనం కూడా ఈ సమాజానికి చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. కళల తాలూకా పని అదే. నిద్రావస్థలో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పేది కళాకారుడే, ఇంకెవరి తరము కాదు. స్వాతంత్ర యోద్యమంలో కానీ బానిస యుగం నుండి ఈవేళ ఆధునిక యుగం వరకు, ఆదిమ సమాజం నుండి ఈ నేటి ప్రజాస్వామిక సమాజం వరకు ఈ అభివృద్ధి దశల్లో కీలక పాత్ర వహించింది కళాకారుడు. మన పూర్వీకులు ఎలా ఉన్నారో మనకు ఎలా తెలుస్తుంది? కళల ద్వారానే తెలుస్తుంది. మన పూర్వీకుల ఆచారాలు ఎలా ఉండేవో మనకు ఎలా తెలుస్తుంది? మనం ఈ కళారూపాల ద్వారానే మనకు అర్థమవుతుంది. మనం ఎలా చేసామో మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి తెలిసేది కళారూపాలే సాధనాలు. అది కట్ చేయి, అలా చేయడానికి వీల్లేదని చెప్పాలి. కానీ ఒక మహానుభావుడు రాసినటువంటి నాటకం అది. కాళ్ళకూరి నారాయణరావు ఒక మహాకవి. అతను వేశ్యా వృత్తి వల్ల కుటుంబాలు ఎంత నాశనం అయిపోతున్నాయో తెలియజేసే గొప్ప నాటకం అది. ఆ నాటకం చూసిన ఎవడు కూడా వేశ్య దగ్గరికి వెళ్ళడు. ఆ లక్ష్యంతో రాసినటువంటి మహానాటకం అది. భార్యని ఎంత చక్కగా చూసుకుంటాడో ఆ నాటకం చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సంసారాలు అవుతారు, సన్నాసులు కూడా. ఆ నాటకానికి అంత శక్తి ఉంది. అందుకే 100 సంవత్సరాలు దాటినా ఆ నాటకానికి ఇంకా జీవం ఉంది. ఏ నాటకానికి ఉంటుంది? ఇవాళ రికార్డ్ డ్యాన్సులు ఏమున్నాయి, ఏమయ్యాయి? అయిపోయాయి. బుర్రకథలు ఇష్టానుసారంగా వేశారు ఆ మధ్య. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి బుర్రకథలు? బుర్రకథలాగా ఉంటే బతుకున్నాం. బుర్రకథలను పాడు చేసిన తర్వాత అది అంతరించిపోయింది. కాబట్టి కళలు, నిజమైన కళలకి చావు ఉండదు. పద్య నాటకం ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. మంగాదేవి రూపంలో, లేదా ఎట్ల గోపాలరావు గారి రూపంలో, ఇటువంటి ప్రముఖుల రూపంలో అది ఈనాటికి ఉంది. సాంఘిక నాటకాలు ఉన్నాయి, ఎన్నో చక్కని సినిమాలు ఉన్నాయి. వాటి ద్వారా ఎంతో చైతన్యం మనం పొందుతున్నాం, మన పిల్లలు పొందుతున్నారు, మన పూర్వీకులు పొందారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అటువంటి కార్యక్రమాలని ఈ సంఘం ద్వారా చేపట్టాలి. కళల్లో కడతోవల్ని అరికట్టాలి. కళల్లో మంచి మార్గాన్ని నడపాలి. ప్రజలను మంచి మార్గం వైపు నడపడానికి కళలు ఉపయోగపడాలి అనే ఒక బరువైన కార్యక్రమంతో కూడా ఈ ఏపీకేఎస్ఎస్ ఉంది. కాబట్టి మీరందరూ ఏ సంఘంలో ఉన్నప్పటికీ ఇది తల్లి సంఘం. ఒక చెట్టుకి ఒక 6-7 కొమ్మలు ఉంటాయి, ఒక 10 కొమ్మలు ఉంటాయి, ఉండొచ్చు. ఆ కొమ్మలన్నీ కలిస్తే చెట్టు. మొదలు ఒకటే, అది ఏపీకేఎస్ఎస్గా ఉందామని మనం అందరం సమిష్టిగా ఉంటేనే ప్రభుత్వానికి మన కోరికలు సాధించుకునేటట్టుగా చేయగలమని, అలా లేనాడు ప్రభుత్వాలు చూసే పరిస్థితులు ఈవేళ లేవని మనం అర్థం చేసుకోవాలి. ఈవేళ ఇదిగో అది మంచివాడు, అదేదో చేద్దాం, ఇదిగో వీళ్ళు చాలా బాధల్లో ఉన్నారు, వీళ్ళకి ఏదో చేద్దాం అనే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. వాళ్ళ పేక మీద కూర్చొని కొన్ని శక్తులు, కొన్ని వర్గాలు మాకు చేస్తావా లేదా అంటే వాళ్ళకి చేయికి తప్పడం లేదు. లేకపోతే ఆ ఓట్లు పోతాయి. అది ఏ సంఘమైనా, అది ఏ పార్టీ అయినా. మనం కూడా ఇదిగో మాకు 2 లక్షల మంది లేదా 10 లక్షల మంది కళాకారులు ఉన్నారు, ఇదిగో మా రసీడ్ బుక్స్, ఇదిగో మా ఐడెంటిటీ కార్డ్స్ అని చెప్పి మనం డిమాండ్ చేసి ఒక పిలుపునిస్తే ఇవాళ అన్నమయ్యకి ప్రచారం వెళ్తున్నారు. వెళ్తే ఎంతమంది వెళ్తారు? ఒక 1000 మంది వెళ్తారు. కొన్ని లక్షలాది మంది ర్యాలీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అమరావతిలో ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ మనం వేలాదిగా మనం ధ్వజమెత్తి మా డిమాండ్స్ని పరిష్కరిస్తారా లేదా అని అడిగే హక్కు మనకు ఉంది. అడగవలసినటువంటి బాధ్యత
ఈ సంఘానికి మీదన వేసుకుంటుంది. మనం అందరం కలిస్తేనే సంఘం. సంఘం అంటే ఇక్కడ వేదిక మీద కూర్చున్న నలుగురు ఐదురం, ఓ 10 మంది కాదు, ఎక్కడో ఇక్కడున్న ఇద్దరు అక్కడున్న ఇద్దరు కాదు. మనం అందరం కలిస్తేనే సంఘం. దానికి కొంతమంది నడుపుతారు, వాళ్ళకి శక్తి ఉన్నంత వరకు మేము నడుపుతాం. మేమే పూర్తిగా ఉండే పరిస్థితి కాదు, మా వయసు కూడా మీద పడుతూనే ఉంది. కనుక యువతరం రావాలి, యువత ఈ బాధ్యతలను తీసుకోవాలి, తీసుకొని ఈ సంఘాలను నడపాలి. ఐక్య సంఘంగా మనం అందరం ఉందాం. మనం వేరే మన వృత్తి సంఘాలని వేరేగా నిర్వహించుకుందామని తెలియజేస్తూ, ఇచ్చిన పిలుపుకి మీరందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటూ, ఇంత చక్కని సభను ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.